కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో మండల స్థాయి అధికారులకు, పంచాయతీ కార్యదర్శులకు, సచివాలయ సిబ్బందికి 2 రోజుల పాటు స్థానికేతర సుస్థిర అభివృద్ధి లక్షణాలు అనే అంశంపై శిక్షణా కార్యక్రమాలు ఒంటిమిట్ట మండల అభివృద్ధి అధికారి కెఆర్ ఎం ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత జాతిపిత మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏవిఎం సమృద్ధి, మౌలిక సదుపాయాలు, సుపరిపాలన కలిగిన గ్రామము, మహిళా స్నేహపూర్వక గ్రామం అంశాలపై 2 రోజుల పాటు శిక్షణా సమావేశాలు నిర్వహించారు. ఒకప్పటికి ఇప్పటికీ చాలా చేంజ్ అనేది కనిపించింది బాలికల్లో. ఎందుకంటే ఇంతకుముందు బాలిక పెద్ద మనిషి అయితేనే ఏం చెప్తున్నారు, చదువు మానేసి ఇంట్లో కూర్చోబెట్టి 14 ఏళ్లకే చైల్డ్ మ్యారేజ్ చేసి పంపిస్తేస్తా అన్నారు. 15 ఏళ్ళ కావచ్చు, ఇంకా 14 ఏళ్లకు, 16 ఏళ్లకు మీకు తెలియకుండా కూడా ఇంకా కొన్ని అసంఘటిత కార్మికుల వర్గానికి చెందిన ఉండాలి. అసంఘటిత కార్మికుల వర్గానికి చెందిన వారే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి దరఖాస్తు 70 సంవత్సరాలు ఉండాలి. దరఖాస్తు కనీసం 15 లోపల ఇట్లుంటే ఈ పథకంలో పంచాయతీ వరకు విన్నా. ఫర్ ఎగ్జాంపుల్ అన్న సర్పంచ్ ఉన్నారు, ఆయన బాగా పంపించారు. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తారు, ఆయన బాధ తొలగించదు అంటారు. అది సుపరిపాలన. ఓకేనా? అందరి బాధలను అట్లాగే మన గ్రామ పంచాయతీలో ఏమేమి హోల్డర్స్ అంటే ప్రజలు ఎవరైతే ఉండాలి